నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించేది ఉల్లిపాయ సమోసా. ఉల్లిపాయని మీకు ఎన్ని వీలైతే అన్ని కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని సమోసా షీట్స్ అంటారు. నేను రత్నదీప్లో తీసుకున్నాను. 50 షీట్లు వస్తాయి, ఇలాగా ఉంటాయి. మీకు నచ్చినన్ని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని సన్నగా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరని కూడా కొద్దిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదాని కొంచెం బైండింగ్ కోసం కొద్దిగా 1 స్పూన్ మైదాలో కొద్దిగా వాటర్ వేసి చిక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సమోసా షీట్స్ దానిలో ఆనియన్ ఉల్లిగడ్డ అనేది నింపినప్పుడు పక్కకు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పక్కన పోకుండా ఉండడానికి బైండింగ్ కోసం పెట్టుకోవాలి. మిగతా పీసెస్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను ముందుగానే కొద్దిగా సమోసా షీట్స్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పచ్చివాసన తినలేము అని అనుకుంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఉప్పు కారం తగినంత మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న సమోసా డీప్ ఫ్రై చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కూడా ఇలా మెదిపేసి వేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా దానిలో గరం మసాలా కొద్దిగా దంచేసి వేసుకోవాలి. 2 యాలకులు, 1 యాలకు, సాజీర కొద్దిగా ధనియాల పొడి కచ్చపచ్చగా దంచుకొని దీనిలో వేసుకోవాలి. మనం సమోసా షీట్స్ని డీప్ ఫ్రై చేసి ఎందుకు వేసుకున్నామంటే ఉల్లిపాయల్లో కొద్దిగా నీటి శాతం అనేది ఎక్కువ ఉడికించినప్పుడు బయటికి వస్తుంది. కాబట్టి దాన్ని ఆ నీటి శాతం అనేది పక్కకు రాకుండా ఉండడానికి మనం డీప్ ఫ్రై చేసిన ముక్కల్ని వేసుకున్నాం. తర్వాత సమోసా షీట్ని ఇలా కోన్ షేప్లో చేత్తో చేసుకొని దాంట్లో ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టుకొని పక్కనంగా మనం బైండింగ్ కోసం మైదా మిశ్రమాన్ని కూడా ఇలా అంటించుకొని మనం సమోసా షీట్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టి ఒక 5-10 నిమిషాలు కొద్దిగా ఆరనివ్వాలి. ఎందుకంటే మనం మైదాలో కొద్దిగా వాటర్ వేసి మిశ్రమాన్ని తయారు చేసాం కాబట్టి అది కొద్దిగా పచ్చితనం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆరనివ్వండి. అన్నీ చేసిన తర్వాత పక్కన పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పక్కన పెట్టి బాగా ఆరనిచ్చి నూనె వేడి చేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన ఉల్లిపాయ సమోసా చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ సమోసాలాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం సమోసాలను వేసుకొని డీప్ ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీ అయిన ఆనియన్ సమోసా అనేది రెడీ అవుతుంది. మీరు కావాలంటే దీంట్లో స్వీట్ కార్న్ని ఉడికించి కూడా మిశ్రమాన్ని చేసుకోవచ్చు. ఇంకా ఆలుగడ్డను ఉడికించి ఆ మిశ్రమాన్ని కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది ఏదైనా కూడా పెట్టుకొని ఇలా పచ్చిమిర్చితో గార్నిష్